ముఖ్యమంత్రి తన అన్న వైఎస్ జగన్తో విభేదాలను పెంచుకునేందుకే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ కోసం అన్నతో ఎందాకైనా పోరాడుతోందన్న పేరు తెచ్చుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది షర్మిల వ్యూహం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నా చెల్లెల వివాదంలోకి ఇవాళ తన తల్లి వైఎస్ విజయమ్మను షర్మిల లాగడం గమనార్హం. తన చెల్లి షర్మిలతో విభేదాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ చేస్తోందని, నాడు తన చిన్న అన్న వైఎస్ వివేకాను కేబినెట్ లోకి తీసుకుని విజయమ్మపై పోటీ చేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు తన సోదరి షర్మిలతో అదే రకమైన బురద రాజకీయాలకి కాంగ్రెస్ తెరలేపిందని ఆయన విమర్శించారు. భగవంతుడు అన్ని చూస్తున్నారని, కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతారని ఆయన కమెంట్స్ చేశారు. ఇవాళ వైఎస్ఆర్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనే అని అన్నారు షర్మిల. దీనికి సాక్ష్యం దేవుడు, నా తల్లే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. 18 మంది రాజీనామాలు చేసి జగన్ అన్న వైపు నిలబడితే అధికారంలో వచ్చాక మంత్రులను చేస్తా అని అన్నారు. వాళ్లలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ గెలుపు తిరిగాం, వాళ్ళను గెలిపించాం. వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని పిల్లలకు పక్కన పెట్టి ఎండనక వాననక రోడ్ల మీదే ఉన్నా. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకని అడగకుండా నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా. గత ఎన్నికల్లో బై బాబు అంటూ ఊరూరా తిరిగా మిమ్మల్ని గెలిపించా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరే మనిషిగా మారిపోయాడు అని ఆమె ధ్వజమెత్తారు. జగన్ ను ముఖ్యమంత్రి చేసిందే తాను అని షర్మిల బలంగా నమ్ముతున్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ను గద్దెదించడంలోనూ, అలాగే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలోనూ తానే కీలక పాత్ర పోషించారని షర్మిల పదే పదే చెబుతున్నారు. గతంలో చంద్రబాబును గద్దెదించడంలో వైఎస్ జగన్ పాత్ర ఏదీ లేదని షర్మిల నమ్ముతున్నారు. తాను అధికారంలోకి తీసుకువచ్చిన జగన్ కనీసం తన ప్రయోజనాలను పట్టించుకోకపోవడం ఏంటనే బాధ, ఆవేదన ఎట్టకేలకు బయటపెట్టారు. చివరికి అన్నతో వివాదంలోకి తల్లి విజయమ్మను సాక్ష్యంగా షర్మిల ప్రవేశపెట్టడం గమనార్హం. వివాదంలోకి తల్లిని ఎలా లాగాలని ఆలోచిస్తున్న షర్మిలకు జగనే అవకాశం కల్పించినట్లయింది. దీంతో షర్మిల దొరికిందే ఛాన్స్ అనుకుని గబగబా తల్లి విజయమ్మను వివాదాల తెరపైకి తీసుకువచ్చారు. ఇంకా రానున్న రోజుల్లో ఎన్నెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీని టార్గెట్ చేసుకున్నారు. ఆ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. నేరుగా సీఎం జగన్ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అవినీతితో పాటు దోపిడీపై నిలదీస్తున్నారు. దీంతో తెలుగుదేశం, జనసేనకు మించి షర్మిల నుంచి దాడి ఎదురవుతూ ఉండడంతో వైసీపీ అప్రమత్తమవుతోంది. ఈ క్రమంలో షర్మిలకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని వైసీపీ భావిస్తోంది. అందుకే ఆమె విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసీపీలో ఆవేశపూరిత నేతలను కట్టడి చేసి పెద్దరికం చూపే నాయకులను తెరపైకి తెస్తోంది. వారితోనే షర్మిలకు కౌంటర్ అటాక్ చేయిస్తోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్లకు మీడియా ప్రాధాన్యం లేకుండా చేసేందుకు మరో వ్యూహంలో భాగంగానే షర్మిల కమెంట్స్ ను తిప్పికొడుతున్నారు. అది కూడా ఒక పద్ధతి ప్రకారం విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, విభజన హామీలు పరిష్కరించలేదని, అటువంటి పార్టీలో చేరిన షర్మిల తమను ప్రశ్నించేది ఏంటని వైసీపీ నేతలను నిలదీస్తున్నారు. విభజన హామీల అమలులో వైసీపీ వెనకబడిందని టీడీపీ, జనసేనలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల ముంగిట
ఏమిటా ఆ రెండు పార్టీలకు ఇదో ప్రచారాస్త్రంగా మారుతుందని వైసీపీ భావిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల వైసీపీపై విమర్శలు చేయడాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీకి ఈ పరిస్థితికి కారణమైన కాంగ్రెస్ పార్టీపై వైసీపీ విరుచుకుపడుతోంది. ఎక్కడ షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాష్ట్ర విభజన హామీల చుట్టూ వైసీపీ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండడం ముమ్మాటికి వ్యూహాత్మకమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు షర్మిల విషయంలో వైసీపీ నేతల స్పందన చూస్తుంటే హైకమాండ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. షర్మిలకు కౌంటర్ అటాక్ ఇచ్చే బాధ్యతలను వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్ లాంటి నేతలు మాత్రమే తీసుకోవడం గుర్తించాల్సిన అంశం. వైసీపీపై కానీ అధినేత జగన్ పై కానీ ఎవరైనా విమర్శలు చేస్తే వైసీపీలో దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు నేతలు స్పందించడం ఆనవాయితీ. ఇక రోజా, గుడివాడ అమర్నాథ్, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు అయితే అధినేతపై ఈగ వాలనివ్వరు. కానీ షర్మిల విషయంలో వీరెవ్వరూ నోరు కూడా మెదపడం లేదు. ఈ విషయంలో వారికి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. షర్మిల విషయంలో పార్టీలోని కొద్ది మంది నేతలకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చామని, ఎక్కడా నోరు తెరవొద్దునని తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే షర్మిల విషయంలో వైసీపీ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మున్ముందు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.